తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన నిమ్మల రామానాయుడికి ఏపీ కేబినెట్లో చోటు లభించడంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి వీచిన నిమ్మల రామానాయుడు గెలుపొంది నియోజకవర్గ ప్రజలంతా తనవైపే ఉన్నారని నిరూపించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడే నిమ్మల రామానాయుడికి మంత్రి పదవి రావడంతో ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైనటువంటి విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో జరుగుతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వెళుతూ ఓ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేస్తున్న ప్రమాణ స్వీకారోత్సవానికి వెళుతూ ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం పొట్టుపాటి టోల్గేట్ వద్ద టీడీపీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. నూజివీడు మండలం తుక్కులూరు గ్రామానికి చెందిన నాయుడు దేవాగా పోలీసులు గుర్తించారు. ఎండ తాకిడికి తట్టుకోలేక సొమ్మసిల్లి గుండెపోటుతో మృతి చెందాడు. ప్రమాణ స్వీకారం కోసం అని చెప్పి నాయుడు దేవ అనే కార్యకర్త ఎంతో ఉత్సాహంగా అక్కడి నుంచి వచ్చి ఇదంతా చూసి గన్నవరం దాటిన తర్వాత ఆవుటపల్లి గేటు దగ్గర ఆగి భోజనం అనుకునే సమయంలో కార్డియాలజీ అరెస్ట్ అయిపోయి స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అతని వయసు సుమారు 40 సంవత్సరాలు. అతనికి ఒక పాప, ఒక కొడుకు ఉన్నారు. కాబట్టి పార్టీ తరఫు నుంచి హైకమాండ్ దగ్గర తీసుకెళ్లే విషయం ఆ కుటుంబాన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని పిఠాపురం టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కొండేపూడి ప్రకాష్, పిఠాపురం మున్సిపల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. చంద్రబాబుకు జేజేలు పలికారు. ఈ సందర్భంగా కొండేపూడి ప్రకాష్, అల్లవరపు నగేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్య పాలన వచ్చిందని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ పండుగ రోజు అని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాక్షస పాలన చూసాం. కక్షపూరితమైనటువంటి వాళ్ళ పాలనలో ప్రజలందరూ కూడా విసిగిపోయి ఎప్పుడు ఈ పాలన పోతుంది, చంద్రన్న పాలన ఎప్పుడు వస్తుందనే ఆలోచనతోటి ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఎవరూ కూడా ఈ బయటికి రాని వ్యక్తులు కూడా జెండా పట్టుకుని బయటకు వచ్చి ఓటు వేసి చంద్రబాబు నాయకత్వంలో కూటమిని 164 సీట్లతోటి విజయబేరి మోగించారు. అంటే ఇది ఆంధ్ర ప్రజల యొక్క విజయోత్సవం. అలాగే వారి యొక్క విజయంగా భావించి 4వ మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది. మనందరూ కూడా కలలుగంటున్నటువంటి అమరావతి స్వర్ణాంధ్రగా ఈరోజు రూపుదిద్దుకుని అమరావతి రాజధానిగా ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది. దాన్ని పురస్కరించుకోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లలోని, ఆఫీసుల్లోని, అలాగే రోడ్ల మీద ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. సీఎం ఇక్కడ చంద్రబాబు నాయుడు కాదు. సీఎం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా సీఎంలే అనే పరిస్థితి ఈరోజు ప్రజలందరిలో కూడా ఉంది. కూటమి ఘన విజయానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులందరూ సమక్షంలోనే కేక్ కట్ చేసి విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి స్వర్ణాంధ్ర పాలన
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ తరఫున పురంధరేశ్వరి గారు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందించి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దారని చెప్పి ప్రజలందరూ నమ్మి ఓటేసినందుకు వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా, నాయకులందరూ కూడా ప్రజలకు సేవ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ విజయోత్సవానికి కారకులైన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, వర్మగారి నాయకత్వం, వర్మగారి నాయకత్వం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం చిన్నింపేట గ్రామంలోని జీడిపిక్కల పరిశ్రమలో అక్రమ తొలగింపులు ఆపాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట సిఐటియు ప్రత్తిపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మాట్లాడుతూ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని, అక్రమ తొలగింపులను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా అనంతరం డిఆర్డీఏ పీడీని కలిసి వినతిపత్రం అందజేశారు. అక్రమ తొలగింపులు నిరసిస్తూ మరి ఈ నెల 1వ తారీఖు నుంచి మీరు పండించి రావద్దని చెప్పి ఆ పరిశ్రమ యాజమాన్యం అన్యాయంగా గేటు ముందు కార్మికుల్ని మరి నిలుపుదల చేయడం జరిగింది. వారికి ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. పైగా మరి ఇంచుమించుగా 300 మంది పైబడి ఈరోజు ఆ కంపెనీలో పనిచేస్తున్నారు. 45 మంది 50 మంది మాత్రం ఈ యాజమాన్యానికి ఎక్కువైపోయారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు ఏ ప్రభుత్వం కూడా అధికారం లేదు కాబట్టి ఆడిన ఆటలు సాగుతాయని చెప్పేసి ఈరోజు చట్టానికి, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు మరి కార్మికుల్ని తొలగించడం జరిగింది. తక్షణమే రోడ్డు మీద పడ్డ కార్మికుల్ని తక్షణమే విధుల్లో తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. కార్మికులు మరి తక్షణమే తీసుకునే వరకు ఈ ఆందోళన జరుగుతుంది, ఉచిత స్థాయి తీసుకెళ్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, లెటర్ ఇవ్వడం జరిగింది. తక్షణమే కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం ఏర్పడిపోతుంది, ఏ అధికారులు పట్టించుకోరని చెప్పేసి ఈరోజు యాజమాన్యం అనుకుందో మరి ఏంటో తెలియదు. కానీ కార్మిక అధికారులు కూడా మరి స్పందన లేదు. 10 రోజులు పైబడి ఈరోజు అధికారులకు చెప్పాము, మరి వాళ్ళు కూడా నత్తనడకగానే చూస్తూ ఉన్నారు. కార్మికుల పక్షాన్ని ఇటువంటి మందు వైఖరి సరైనది కాదని చెప్పి సిఐటిగా హెచ్చరిక తెలియజేస్తున్నాము. తక్షణమే యాజమాన్యం తొలగించిన వారిని తక్షణమే తీసుకునే విధంగా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని, లేబర్ డీసీఎల్ గారు, కేసీఎల్ గారు తక్షణమే కూడా తీసుకొని వీరందరికీ న్యాయం చేయాలి. ఈ న్యాయం జరిగే వరకు ఈ ఆందోళన కొనసాగిస్తాం. కంపెనీ ముందు ఆందోళన మరింత తీవ్రతరం చేయబోతున్నాం రేపు నుంచి అని చెప్పేసి హెచ్చరిక తెలియజేస్తూ, మద్యం నూతన విధానం ద్వారా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్లో పనిచేస్తున్న 12,000 మంది సిబ్బంది ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కాకినాడలో మధు మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ వలన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న 12,000 మంది ఉద్యోగులు వీధన పడతారని, కనుక ప్రభుత్వం అందులో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాలసీలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా తమ భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని అన్నారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడబోతుంది. అయితే గత 4-5 రోజులుగా వివిధ పత్రికల్లో, సోషల్ మీడియాలో నూతన మద్యం పాలసీ ఒకటి ప్రవేశపెడతారు. మళ్ళీ పాత విధానాలనే అంటే టెండర్ రూపంలోనే వస్తుందని ఒక వినికిడి వినబడుతుంది. అది ప్రభుత్వం ఇష్టం. మద్యం పాలసీ ఎలా ఉండాలనేది ఏ ప్రభుత్వం ఇష్టం. కానీ గత ప్రభుత్వం మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న రాష్ట్రంలో సుమారు 12,000 మంది సూపర్వైజర్లను, సేల్స్ మెన్లను, డిగ్రీ అర్హత కలిగిన వారిని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కానీ మరి వీళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తున్నారు అవుట్ సోర్సింగ్ కింద. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి మద్యం పాలసీ మార్చేస్తే వీళ్ళ బతుకులతో పాటుగా వీళ్ళు నమ్ముకున్న కుటుంబాలు, ఒక 40,000 కుటుంబాలు రోడ్డున పడతాయి. అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు అందరూ మంచి చేస్తారని మేము నమ్ముతున్నాము. మంచే చేస్తారు మీరు, మాకు ఆ నమ్మకం ఉంది. కావున మీరు దయచేసి మా అందరికీ ఈ రాష్ట్రంలో మద్యం దుకాణంలో పనిచేస్తున్న సూపర్వైజర్లకు, సేల్స్ మెన్లకు, వాచ్మెన్లకి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం. మీరు అది చేయకపోతే మాత్రం మేము మరలా 13 తరగతి సమావేశం అయ్యి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైసీపీ ఫిర్యాదు. బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లినా పోలీసులు ఫిర్యాదు స్వీకరించడం లేదని విజయసాయిరెడ్డి ఆరోపణ. పిఠాపురం నియోజకవర్గ చరిత్రను తిరగరాసిన పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆనందోత్సవాలు.
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి మంత్రి పదవి. హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేకు టీడీపీ ప్రభుత్వం తగిన గౌరవం ఇచ్చిందంటూ కార్యకర్తల్లో ఆనందం. మద్యం నూతన పాలసీతో 12,000 మంది రోడ్డున పడతారు. సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.